మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి కార్తీక సోమవారం. గుడికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారం నాడు మీకు ఎక్కడైనా వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. 2 గంటల్లో కష్టాలు పోతాయి. వేప చెట్టు దగ్గర రేపు కార్తీక సోమవారం ఇలా చేయటం వల్ల కనకవర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఏ శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే వేప ఆకుకు అంతే ప్రాధాన్యత ఉంది. వేప పుల్లతో పళ్ళు తోముకోవటము, పంటకు పురుగు పట్టకుండా వేప ఆకు రసాన్ని పిచికారీ చేయటము, బియ్యంలో వేప ఆకును వేసి ఉంచటము, చర్మ శుద్ధికి రక్తశుద్ధికి వేప ఆకును వాడటం అనేది అనాదిగా వస్తున్న పద్ధతి. కొన్ని ప్రాంతాలలో వేప ఆకుకు పూజలు కూడా పరిపాటే. అలాగే ఉగాదిలో వేప పువ్వు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేప గాలి కూడా మంచిదని ఎక్కువగా ఈ చెట్టును ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుతూ ఉంటారు. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడింది. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ కూడా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తూ ఉంటారు. రోజు పూజ చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటూ ఉంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. కేతువు చెడు నీడ. ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును స్వచ్ఛమైన మనసు, శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే కుటుంబంలో ఆనందము వెల్లివిరుస్తూ ఉంటుంది. వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవానుగ్రహం పొందుతారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును పూజించటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఎంతో శక్తివంతమైన వేప చెట్టు దగ్గర రేపు కార్తీక సోమవారం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భూమిపైకి పంపే ముందు చెప్పిన విషయాలను తెలుసుకుందాము. ఈ విషయాలను తెలుసుకోవటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని శరణు వేడుకుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోభులు, బద్ధకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపాదన చేతిలో ఉంటే చాలు, నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమీ చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను, కనికరించండి అని మొరపెట్టుకోగా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. దేవి, నువ్వు భయపడకు. నీకు తోడుగా 5గురిని పంపుతాను. వారు వరుసగా 1 ధర్మము, 2 రాజు, 3 అగ్ని, 4 దొంగ, 5 రోగం. ఈ 5గురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి వారికి ఎంతో కాలం ఉండవు. తాత్కాలికంగా ఆపదలు కలిగిన అవి వారిని ఏమీ చేయలేవు.
ఆచరించిన ధర్మమే వారిని నిలబెడుతుంది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదను స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది. మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక్కడ నుండి తప్పించుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికల రూపంలో సంపదను హరిస్తారు. లేక దొంగ రూపంలో వచ్చి వాడి సంపద సర్వం దోచుకుని పోతాడు. ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించిందంతా రోగాలకు, రొష్టులకు తగలబెట్టేస్తారు. వీడి బాధను భరించలేక బంధువులు కానీ ఇంట్లో వారు కానీ బయటకు త్రోయేయవచ్చు లేదా చంపేయవచ్చు. ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఇప్పుడు మనం చెప్పుకున్న 5 కూడా ఒక్కసారిగా పట్టేయవచ్చు. అది వాడు చేసిన అధర్మం వలన ఆయా నిమిత్తాలు వాడిని పట్టుకుంటాయి. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పినవాడు ఈ 5 నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు. ఆనాటి నుండి ధర్మ మార్గం విడిచి అధర్మ మార్గంలో నడిచేవారికి 5 ఆపదలు సృష్టిస్తూ లక్ష్మీదేవికి ఆపద కలగకుండా రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. కష్టాలు వచ్చాయని తప్పుడు దారిలోనికి వెళ్తే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వారిమి అవుతాము. ఇక వీడియోలోకి వస్తే, రేపు కార్తీక సోమవారము మీ ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర కానీ గుడిలో ఉన్న వేప చెట్టు దగ్గర కానీ ఒక చిన్న పని చేస్తే 2 గంటల్లో మీ కష్టాలు పోతాయి. గ్రహదోషాలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధలు, పిల్లల వల్ల కలిగే బాధలు అన్నీ పోతాయి. ఇక మీ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. రేపు మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు పూజా సామాన్లు అన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. అలాగే ఒక ప్రమిద వత్తులు, వీటితో పాటు పటిక బెల్లము, 2 లవంగాలు తీసుకుని వెళ్ళండి. ముందుగా వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత కొన్ని నీటిని వేప చెట్టు మొదట్లో పోయండి. తర్వాత వేప చెట్టు మొదట్లో కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు వేసి పటిక బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత 2 లవంగాలను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యను చెప్పుకోండి. అలా చెప్పుకొని ఆ 2 లవంగాలను దీపం పెట్టిన ప్రమిదలో వేయాలి. కార్తీక సోమవారం రోజు వేప చెట్టు దగ్గర ఇలా లవంగాలను ప్రమిదలో వేసి దీపం వెలిగిస్తే మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. ఇలా దీపం వెలిగించటం వల్ల మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి వేప చెట్టుకు ఈ విధంగా పూజ చేసి కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. ఆ తర్వాత ఆ వేప చెట్టు నుండి 1 లేదా 2 ఆకులను తెంపండి. లేదా కింద ఏవైనా మంచి వేప ఆకులు పడితే వాటిని తీసుకోండి. ఆ ఆకులను మీ ఇంట్లో దీపం వెలిగించాక ప్రమిదలో వేయండి. వేప ఆకులను ఇంటిలో వెలిగించిన ప్రమిదలలో వేయటం వల్ల నరదృష్టి వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ఇంకా మీ ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. రేపు కార్తీక సోమవారం సాయంత్రం చీకటి పడేలోపు వేప చెట్టు దగ్గర ఈ పని చేయాలి. వేప చెట్టు దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత వేప ఆకులను ఇంటికి తెచ్చి ఇంటిలో వెలుగుతున్న దీపాలలో ఆ ఆకులను వేయాలి. మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందే ఇంటిలో దీపం వెలిగించాలి. రేపు కార్తీక సోమవారం వేప చెట్టు కనిపిస్తే ఈ పనులు చేయండి. ఇలా చేయటం వల్ల 2 గంటల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక వర్షం కురుస్తుంది. వేప చెట్టు దగ్గర ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. మీకు ఉన్న కష్టాలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి. కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోలా శంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, ఐశ్వర్యాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. ఉపవాసం చేయగలిగిన వారు కార్తీక సోమవారం రోజున పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం మాత్రమే స్వీకరించాలి. కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్యావేళల్లో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేయాలి. అనంతరం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం నియమాలను పాటించాలి. రేపే మహిమాన్వితమైన కార్తీక సోమవారం.
సృష్టి లయకారకుడైనటువంటి మహాశివుడికి ఎంతో ఇష్టమైన పర్వదినం. ఈ రోజున సుమంగళి స్త్రీలు పసుపుతో ఇలా చేస్తే శివపార్వతుల అనుగ్రహం కలిగి భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు మొదటి కార్తీక సోమవారం. సుమంగళి స్త్రీలు చిటికెడు పసుపుతో ఒక చిన్న పని చేస్తే భర్తకు 100 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది. దానితో పాటు సంపాదన కూడా పెరుగుతుంది. అంతేకాదు మీ దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. కుటుంబం మొత్తానికి శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ధనానికి లోటు అనేది రాదని పండితులు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక సోమవారం పసుపుతో ఏం చేస్తే మీ దరిద్రం పోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన తెలుగు మాసాలలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివుడికి ఇష్టమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించటమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక సోమవారం రోజు శివాలయాలను దర్శించటం చాలా మంచిది. ఈరోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుడిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవ భక్తులు నిష్ఠా నియమాలతో శివుణ్ణి ఆరాధిస్తారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్మక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానం. అయితే ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం రోజు పసుపుతో చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీ కష్టాలు తొలగిపోతాయి. కుబేరులుగా మారిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. పసుపుకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. పసుపు లక్ష్మీ స్వరూపం. పసుపు లేకుండా ఏ శుభకార్యాన్ని చేయరు. అలాంటి పసుపును ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. కార్తీక సోమవారం పూట ఆడవారు కొద్దిగా పసుపు తీసుకొని ఆ పసుపులో కొంచెం ఆవు నెయ్యి కలిపి ఆ పసుపు శరీరానికి రాసుకొని 5 నిమిషాల తర్వాత స్నానం చేస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇలా కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు. సహజంగా ఆడవారు అప్పుడప్పుడు పసుపు రాసుకుంటూ ఉంటారు. కానీ కార్తీక సోమవారం నాడు మాత్రం ఆడవారు, ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు పసుపు రాసుకునేటప్పుడు కొద్దిగా ఆవు నెయ్యిని కూడా పసుపులో కలిపి ఆ పసుపు రాసుకుని స్నానం చేయండి. కార్తీక సోమవారాలలో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. అలాగే రేపు శివ పూజ చేసినప్పుడు కాళ్లకు పసుపు రాసుకోండి. సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా రేపు సోమవారం పసుపును ఈ 2 చోట్ల రాసుకొని పూజ చేయాలి. ఇలా చేస్తే శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలగాలంటే కార్తీక సోమవారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత పసుపుతో ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. కార్తీక సోమవారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత కొద్దిగా పసుపు తీసుకోండి. ఆ పసుపులో ఆవు నెయ్యి కొద్దిగా కలపండి. ఆ తర్వాత ఆ పసుపుతో మీ ఇంటి ముందు భాగంలో గోడ మీద కానీ ద్వారం మీద కానీ 3 చిన్న స్వస్తిక్ గుర్తులు వేయండి. అలా స్వస్తిక్ గుర్తులు వేసిన తర్వాత గుమ్మం దగ్గర దీపాలు వెలిగించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఆడవారు ఈ ఒక్క పని చేయండి, ఏమీ లేదు. కార్తీక సోమవారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కాస్త పసుపు తీసుకొని ఆవు నెయ్యిలో కలపండి. ఆ పసుపుతో చక్కగా 3 స్వస్తిక్ గుర్తులు మీ ఇంటి ముందు భాగంలో ద్వారం మీద కానీ గోడల మీద కానీ వేయండి. ఆ తర్వాత ఇంటి ముందు దీపాలు పెట్టండి. లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీరు కార్తీక సోమవారం శివ పూజ చేస్తారు కదా, అలా పూజ చేసేటప్పుడు ఒక పసుపు కొమ్మును కూడా పూజలో ఉంచండి. ఓం నమఃశివాయ అని 108 సార్లు పఠించి ఆ తర్వాత అంటే పూజ పూర్తయిపోయిన తర్వాత పసుపు కొమ్మును తీసి మీరు ధనం దాచే బీరువాలో దాచిపెట్టుకోండి. అంటే కార్తీక సోమవారం చక్కగా శివుడి ముందు దీపం పెట్టి ఒక్క పసుపు కొమ్మును అక్కడ ఉంచి ఓం నమఃశివాయ అని 108 సార్లు చదివి హారతి చూపించి తర్వాత పసుపు కొమ్మును బీరువాలో పెట్టుకోవటం వలన కూడా ధనానికి లోటు రాకుండా ఉంటుంది. కాబట్టి కార్తీక సోమవారం రోజు మీరు కూడా పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, శివయ్య అనుగ్రహాన్ని పొంది ధనాన్ని, సంపదను సిద్ధింపచేసుకొని సంతోషంగా జీవించండి. రేపు కార్తీక సోమవారం. ఎవరైతే కలబంద మొక్కతో
ఈ చిన్న పని చేస్తారో వారి ఇంట్లో డబ్బే డబ్బు, నక్కతో తొక్కినంత అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు కార్తీక సోమవారం కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు అంతులేని అదృష్టం పడుతుంది. ఎవరైతే మేము ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి, నరదృష్టి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, జీవితంలో విజయం సాధించలేకపోతూ ఉన్నాము, ఆరోగ్యంగా ఉండలేకపోతూ ఉన్నాము, అందరిలాగా సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నాము అని బాధపడుతూ ఉంటారో వారు రేపు కార్తీక సోమవారం కలబందతో ఒక చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేసిన కొద్ది రోజులకే మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు. పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు చాలా విశిష్టత ఉంది. ఇంట్లో కలబంద మొక్కను ఉంచినట్లయితే ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు దర్శనమిస్తారు అనేది వాస్తు పురాణ శాస్త్రాలలో చెప్పబడింది. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది అంటారు పండితులు. మరి ఆ మొక్కను ఇంట్లో ఈశాన్యంలో ఉంచకూడదు, ఆగ్నేయము వాయువ్యము దిశలలో ఉంచితే మంచిది. మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో తయారు చేయటం విరివిరిగా వాడతారు. ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే కలబంద మొక్క బాత్రూమ్ సమీపంలో త్వరగా పెరగదు. ఇక వాస్తవానికి కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. దృష్టి దోషాన్ని తొలగించడానికి ఇంటి తలుపుకు వేలాడతీయటం మీరు చూడవచ్చు. అలాగే దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతూ ఉంటారు. అందుకే కలబందను చాలామంది తలుపు దగ్గర వేలాడతీస్తారు. ఇది గాలిని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉండడానికి కూడా మనం చూడవచ్చు. కలబందను ఇంటి గుమ్మానికి వేలాడతీసిన కొద్ది రోజులకే వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీ కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇంకా కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు కార్తీక సోమవారం కలబంద మొక్కతో ఏం చేస్తే మిమ్మల్ని అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 6 లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. స్నానం చేసి చేయాలి. ఈ పరిహారానికి వాడే కలబంద మొక్క బయట నుండి తెచ్చుకోవాలి. చిన్న మొక్క అయినా సరే పర్వాలేదు, వేర్లతో సహా ఉండాలి. మీ ఇంటి పెరట్లో పెరిగిన కలబందతో కాకుండా బయట పెరిగిన కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తేనే ఫలితం వస్తుంది. ఇంతకీ రేపు కార్తీక సోమవారం కలబందతో ఏం చేయాలి అంటే, రేపు సోమవారం స్నానం చేసిన తర్వాత శివ పూజ చేసి వీలైతే గుడికి వెళ్ళి శివలింగానికి అర్చనలు చేయండి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే కలబంద చెట్టు ఉంటే ఆ చెట్టును లేదా ఆ చెట్టు చుట్టూ లేచిన చిన్న చిన్న మొక్కలను వేర్లతో సహా తెచ్చుకోండి. మీరు తెచ్చుకున్న కలబంద మొక్కను పసుపు నీళ్ళతో శుభ్రం చేసి మీ 2 చేతులతో ఆ మొక్కను పట్టుకొని పూజా గదిలో శివుని ముందు ఉంచి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. శివుడి పటం దగ్గర కలబందను పెట్టి ఆ కలబందపై మీ చేతిని ఉంచి మీ సమస్యలను చెప్పుకొని ఆ కలబంద మొక్కను పట్టుకొని ఇల్లంతా 3 సార్లు తిరగండి. అంటే వంటగదిలో 3 సార్లు, బెడ్రూమ్లో 3 సార్లు, హాల్లో 3 సార్లు, ఇంకా ఎక్స్ట్రాగా గదులు ఏవైనా ఉంటే ఆ గదుల్లో కూడా 3 సార్లు తిరిగి ఇంటి బయటకు వచ్చేసి ఆ మొక్కను మీ పెరట్లో లేదా మీరు మొక్కలు పెంచుకునే కుండీల్లో నాటాలి. ఎక్కడా పడేయకూడదు. ఇలా కలబంద మొక్కను ఇల్లంతా చూపించి ఇంటి బయట కుండీల్లో నాటితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ మొక్క లాగేసుకుంటుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని, మీ ఇంటిపై ఉన్న నరదృష్టిని అంతా కూడా లాగేసుకుంటుంది. ఒకవేళ మీరు కుండీల్లో నాటిన కలబంద త్వరగా చనిపోయినా వాడిపోయినా మీ ఇంటిపై ఎక్కువ నరదృష్టి ఉన్నదని అర్థం చేసుకోండి. ఒకవేళ ఆ మొక్క వాడిపోతే వెంటనే మళ్ళీ ఈ పరిహారాన్ని చేయండి. ఇలా రేపు కార్తీక సోమవారం చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మళ్ళీ ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే రేపు కార్తీక సోమవారం ఇల్లంతా కలబంద మొక్కని తిప్పి నాటిన తర్వాత ఇల్లంతా ధూపం వేయాలి. అలాగే ఈ మొక్కకు
కూడా ధూపం చూపించాలి. ఈ పరిహారం ఆడవారు చేసినా మగవారు చేసినా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఇలా రేపు కార్తీక సోమవారం ఎవరైతే కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తారో వారి ఇంటిలో డబ్బు బాగా నిలుస్తుంది. అన్నిటిల్లో విజయాలను పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మంచి ఆరోగ్యం లభిస్తుంది. కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కాబట్టి రేపు కార్తీక సోమవారం కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేసి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి అదృష్టాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.